నమస్కారం. కంబరామాయణం. రాముడి కోసం కబురు పంపాడు దశరథుడు. రాముడు వెనువెంటనే అతడికి వచ్చాడు. శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండే నీడవలే ఆయన తమ్ముడు లక్ష్మణుడు కూడా ఆయనతో వచ్చాడు. పర్వతముల వంటి మూకులపై సత్యము వలె ప్రకాశించు తూణీరము, కోదండము వేలాడుతున్నాయి. నీలమేఘశ్యాముడిపైనే అందరి చూపు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని రూపమది. ఆ సమ్మోహనాకారుడిని మునిపంగా చూస్తున్నారు అందరూ. రాముడి చెయ్యి విశ్వామిత్రుని చేతిలో ఉంచి, స్వామి, నేటి నుండి వీరికి తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ మీరే. వీరిని మీకు అప్పగిస్తున్నాను. వారి భారం ఇక నీదే అని దశరథుడు వారిని విశ్వామిత్రునకు అప్పగించాడు. క్షణమాలస్యం చేయలేదు విశ్వామిత్రుడు. వారిని వెంట నిడుకొని నడక ప్రారంభించాడు. మనోహరమైన సరయూ తీరం చేరుకున్నాడు. అలంకరింపబడిన మదపు టేనుగుల్లా ఆకాశాన్నంటే పర్వత పంతులు, వాటికి వేళ్లాడే తెల్లటి మేఘాలు, సరయూ నదిలో హంసలు చేసే ధ్వనులు నర్తకీమణుల కాలి అందెల రవముల వలె వీణుల విందు చేస్తున్నాయి. మధుర మనోజ్ఞ ప్రకృతిలో ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు ముగ్గురు. తెలతెలవారుతుండగా స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసి మరల బయలుదేరారు. దట్టమైన పొగలు వచ్చే ఒక ప్రాంతానికి చేరుకున్నారు. ప్రతి విషయము తెలుసుకోవాలనే కుతూహలం రాముడికి. మహర్షి, ఈ ప్రాంతం పేరేమిటి అని అడిగాడు. నాయనా, ఈ ప్రదేశంలోనే జనుల భవబంధాలను త్రెంచేవాడు, జనన మరణ చక్రాలు లేకుండా చేసేవాడు అయిన ఆదియోగి పరమశివుడు తపస్సు చేశాడు. ఇక్కడే ఆ ముక్కంటి కంటి మంటకు మన్మథుడు మేలిమి వస్త్రానికి మంట అంటుకొని కాలినట్లుగా కాలి బూడిదైనాడు. ఈ బూడిద కుప్పలు అవే. దీనిని అనంగనాడు అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని కామాశ్రమము అని కూడా పిలుస్తారు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించి తెల్లవారిన పిదప మరల ప్రయాణం సాగిస్తూ ఒక ఎడారి వంటి ప్రదేశం చేరారు. ఎండ భగభగమంటున్నది. అక్కడ అగ్నిదేవుడి నిరంకుశ పాలన సాగుతున్నట్లుగా ఉన్నది. వారాంగణల హృదయంలో మాయమైన ఆర్ద్రత వలె అక్కడి నేలలో తేమ మాయమయ్యింది. రణరంగంలో నిలువెల్లా గాయాలై రక్తమోడుతూ పూచిన మోదుగు వలె ఉన్న సైనికుడి శరీరం వలె అక్కడి వేడికి ఇసుక ఎర్రగా ఉన్నది. అన్నదమ్ములిరువురికి నాలుక పిడచకట్టుకుపోతున్నది. వారి స్థితి గమనించాడు కరుణాసముద్రుడైన విశ్వామిత్రుడు. వెంటనే వారికి ఆకలి దప్పులు కలగకుండా బల అతిబల అనే విద్యలు ఉపదేశించాడు. కోదండపాణి ప్రయాణం సాగుతున్నది. స్వామి, నేలంతా సెగలు పొగలు కప్పుతున్నదేమిటి? కనుచూపు మేరలో పచ్చదనమే లేదు. ఈ కొండలు బండలు ఎరుపెక్కేటంత వేడి ఈ ప్రాంతంలో ఎందుకున్నది? ఒక్క నీటి చలమ కూడా ఇక్కడ లేదు. ఎటు చూసినా ఎండమావులే. ఈ ప్రాంతాన్ని ముక్కంటి మూడవ కన్ను తెరిచి చూశాడా ఎప్పుడైనా? కారణమేమిటి అని ప్రశ్నించాడు రాముడు. నాయనా, ఈ ప్రదేశంలో ఒక రాక్షసి సంచరిస్తున్నది. దాని పేరు తాటక. అది రావణుడి ఆజ్ఞ మీద ఇచ్చట నివాసం ఏర్పరచుకున్నది. దాని బలం 1000 ఏనుగులంత. అది కాలితో భూమిని బతులాటాడగలదు. ఒక ముష్టిఘాతముతో ఆకాశాన్ని చిల్లులు పడవేయగలదు. ఒక్కసారి నోరు తెరచి క్షణకాలంలో సప్త సముద్రాలలో గల నీరు పీల్చి తన ఉదరములో నింపగలదు. పెద్ద పెద్ద కొండ చిలువలు దాని చేతి గాజులుగా కొండలను మడిచి కాలి కడియములుగా చుట్టుకున్నది. భయంకరములైన కోరలతో వజ్రముల వంటి దంతములతో పర్వత గుహవలే ఉండు పెద్ద నోరుతో కనపడిన ప్రతి ప్రాణిని తనకు ఆహారంగా చేసుకుంటుంది ఆ రాక్షసి. బ్రహ్మదేవుడు ప్రాణులను సృష్టించేదే తన ఆహారం కోసమని దాని విశ్వాసం. అది శ్వాసించినప్పుడు ప్రళయాగ్ని జ్వాలలు బయల్వెడలి మొత్తం ఈ ప్రాంతాన్నంతా దహించి వేస్తున్నాయి. మహర్షి మాటలు విన్న రామచంద్రుడు తన వింటిని పిడికిలితో బిగించి పట్టుకున్నాడు. భగవన్, ఎక్కడ ఈ రాక్షసి అని అడిగాడు. ఇంతలో వారికెదురుగా 2 కొండలు నడిచి వస్తున్నట్లుగా ఒక ఆకారం. అది వస్తూ వస్తూ ఆకాశంలోకి చెయ్యి సాచి మేఘాలను పట్టుకుని ముద్ద చేస్తూ వస్తున్నది. అది అడుగు వేసి తీసిన చోట అగాధాలు ఏర్పడుతున్నాయి. ఆ అగాధాలలోకి లవణ సముద్రపు నీరు జొరబడి పెద్ద పెద్ద తటాకాలు ఏర్పడుతున్నాయి. దాని క్రోధ వీక్షణాలకు భయపడి యముడే పాతాళంలో నక్కి ఉన్నాడు. అటువంటి వాడి వేడి చూపులను రామలక్ష్మణ విశ్వామిత్రులపై ప్రసరించింది. రామా, సావధానంగా ఉండు అని హెచ్చరించారు మహర్షి. ఆలస్యం చెయ్యక, ఆడుది అని సందేహించక దీనిని అంతం చెయ్యి అని ఆదేశించారు ఆయన. అయినా అది ఆడుది అనే సందేహం పీడిస్తున్నది రాముడి హృదిని. తాను అప్రతిష్ట మూట కట్టుకుంటానేమో అనే ఒక సంశయం. నాయన, గౌరవప్రదమైన జీవనం గడిపేటువంటి స్త్రీని వధిస్తే పాపంగాని, రూపుదాల్చిన క్రూరత్వమైన స్త్రీ ఇది. దీని పేరులోని మొదటి అక్షరం ఉచ్చరిస్తేనే ఇంద్రుడు గజగజ వణుకుతాడు.
బలంతో మదించి రెచ్చిపోయి విచ్చలవిడిగా పచ్చని పుడమిని నాశనం చేస్తూ ముక్కు పచ్చలారని ముద్దు బాలాలను సైతం విడవకుండా నరసంగారంగా వించే స్వైరవిహారిణి ఇది. పూర్వము భృగు మహర్షికి కియతి అనే ఒక భార్య ఉండేది. కంటికి ఇంపైన మగవాడితో స్వేచ్ఛగా కామకలాపాలు సాగించేది, ముఖ్యంగా రాక్షసులతో. అటువంటి స్త్రీని సుదర్శనంతో వధించాడు విష్ణువు. ఆయనకే పాపము అంటలేదు. అలాగే లోకంలో కనపడిన ప్రాణినల్లా భక్షిస్తూ లోకకంటకి అయిన కుమతిని దేవేంద్రుడు తన వజ్రాయుధంతో వధించాడు. ఆయనకే పాపము అంటలేదు. అదుగో అదుగో అది తన త్రిశూలాన్ని విసురుతున్నది అని అంటున్న మహర్షి మాట పూర్తిగాకముందే రామధనుర్విముక్త శరం ఒకటి దానిని తుత్తునీయలు చేసి కోదండపాణి చేతిలోని ధనుస్సు ఎటు తిరుగుతున్నదో ఎవరి దృష్టికి అందటం లేదు. అది ప్రయోగించే ప్రతి ఆయుధం ప్రయోగ దశలలోనే ముక్కలైపోయాయి. ఆలస్యం చేయకుండా ఒక పదునైన బాణంతో దాని గుండెలను బలంగా బ్రద్దలు కొట్టాడు రామచంద్రుడు. పెరుగొండలు కూలి భూమిపై పడినట్లుగా అది నేల కూలింది. దేవతలు సంతోషంతో గంతులు వేస్తూ ముని వద్దకు వచ్చి, స్వామి, నీకు తెలిసిన సమస్త శస్త్రాస్త్ర సంపదను రాముడికి అనుగ్రహించు అని పలికి అంతర్ధానమయ్యాడు. రాముడి వేట, రాక్షస వేట అలా మొదలయ్యింది.